జంబలకడి పంబ ఇది ఒక రంబ జంబలకడి జంబలకడి పంబ. ఏంటి మా ఆయన మంచి హుషారుగా ఉన్నాడు అని చూస్తున్నారా? మా ఆయన అంతేలేండి, బయటకు వెళ్ళినప్పుడు ఎక్కలేని ఎనర్జీ అంతా వచ్చేస్తుంది. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజికల్ డింపుల్ గిగిల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఇంకా ఎవరైనా మన ఛానల్లో ప్రీవియస్ వీడియో చూడకపోతే చూసేయండి. ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ కాణిపాకం వెళ్ళామని చెప్పాను కదా. నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత గోల్డెన్ టెంపుల్ కి అయితే రీచ్ అయ్యాము. వాటర్ మారినందువల్ల కొంచెం వాయిస్ కూడా చేంజ్ అయింది, అడ్జస్ట్ చేసుకోండి. ఈ గోల్డెన్ టెంపుల్ వచ్చేసి వేలూరు శ్రీపురంలో ఉంటుంది. ఇది వచ్చేసి కాణిపాకం నుంచి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. మీ అందరికీ ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ వెళ్ళాం కదా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో మీరే గెస్ట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ గా గెస్ట్ చేస్తారో చూస్తాను. అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, తొందరగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ గోల్డెన్ టెంపుల్ కి ఇంకో నేమ్ వచ్చేసి శ్రీ లక్ష్మీనారాయణి గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ వచ్చేసి తమిళనాడు డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. అండ్ అలాగే ఇది కాట్పాడు జంక్షన్ నుంచి 7 కిలోమీటర్స్ ఉంటుంది. అరుణాచలం వెళ్లే వాళ్ళకి ఖచ్చితంగా వేలూరు తగులుతుందండి. సో అరుణాచలం టెంపుల్ కి వెళ్లిన వాళ్ళు ఖచ్చితంగా శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ని దర్శించుకోండి. అందరూ ఒక్కసారైనా ఖచ్చితంగా చూడవలసిన స్పెషల్ దేవాలయం. ఇక్కడ నేను మీకు చూపించేదే ఇదే మెయిన్ స్పెషల్ ఎంట్రన్స్ అండి. ఇందాక చూపించేది క్లోజ్ లో ఉంటది, అది ఎగ్జిట్ గేట్ అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నారు కదా, అతనే ఈ గోల్డెన్ టెంపుల్ ని కట్టించారు. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో టికెట్స్ ఉంటాయండి. ఇక్కడ ఫ్రీ అయితే కొన్ని టైమింగ్స్ ఉంటాయి. ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే టైమింగ్స్ ని బట్టి మీకు వీలు చూసుకొని ఆ కంపార్ట్మెంట్ లో అయితే మీరు రెడీగా ఉండాలి. ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ 9:45 to 10 AM అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి 12:15 to 12:30 PM అండి. అండ్ అలాగే మధ్యాహ్నం వచ్చేసి 2:15 PM to 2:30 PM. అలాగే సాయంత్రం వచ్చేసి 4:30 PM to 4:45 PM. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 7:30 PM to 7:45 PM. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు అయితే అభిషేకం టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 150 రూపీస్ చెప్పారండి. మేమైతే ఆ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము. ఫ్రీ దర్శన్ కి అభిషేకం టికెట్ కి డిఫరెన్స్ ఏంటంటే లోపల రూట్ మాత్రం ఏమీ మారదండి. లోపల అందరం ఒకే వై నుంచే వెళ్తాము. అభిషేకం టికెట్ ఎందుకు అని అంటే లోపల అమ్మవారు 70 కేజీల వెయిట్ ఉన్న గోల్డెన్ అమ్మవారు అయితే ఉంటారండి. ఆ అమ్మవారిని మన చేతులతో మనము స్వయంగా అభిషేకం చేయొచ్చు. టెంపుల్ లోపలికి ఫోన్స్ గానీ, మొబైల్స్ గానీ, కెమెరాస్ గానీ, చప్పల్స్ గానీ ఏమీ ఎంట్రీ లేవండి. మొత్తం స్టార్టింగ్ లో ఇక్కడ పెట్టేసిన తర్వాతే మనం దర్శనానికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మన అమ్మవారిని దర్శించుకోవాలంటే చాలా దూరం నడవాలి అండి. ఈ టెంపుల్ మొత్తం వచ్చేసి శ్రీచక్ర రూపంలో ఉంటుంది. మన అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్ళేటప్పుడు మొత్తం శ్రీచక్ర రూపంలోనే మనం నడుస్తూ వెళ్తాం అన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత చుట్టూరా నీళ్లు, మధ్యలో గోల్డెన్ టెంపుల్. ఆ గోల్డెన్ టెంపుల్ నీళ్ళల్లో పడి చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి ఏనుగు ఇచ్చే నీళ్లతోనే అభిషేకం చేస్తారంట. అమ్మవారి ముక్కుకి సూర్యచంద్రులు ఉన్న ముక్కు పుడకైతే ఉంటుంది. అమ్మవారి పాదాలు ఉంటాయి. అమ్మవారి పాదాల దగ్గర అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తారు. అలాగే వెండితో చేసిన పెద్ద ఆవు ఉంటుంది. ఆ ఆవుకి కడుపు దగ్గర అమ్మవారు కూడా ఉంటారు. చాలా బాగుంటారు. ఖచ్చితంగా వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు దర్శించుకోండి. ఇక గోల్డెన్ టెంపుల్ ని దర్శించుకున్న తర్వాత మేము జలకంఠేశ్వర ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి గోల్డెన్ టెంపుల్ దగ్గర నుంచి 7 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ వేలూరు ఫోర్ట్ ఉంటుంది, మ్యూజియం ఉంటుంది, జలకంఠేశ్వర ఆలయం ఉంటుంది. 3 ఒకే చోట ఉంటాయి అన్నమాట, దగ్గరే. ఇది వచ్చేసి చాలా పురాతనమైన ఆలయం అండి. ఇది మా రూమ్ దగ్గర నుంచి అయితే జస్ట్ 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. టెంపుల్ కూడా లోపల మొత్తం మీకు చూపిస్తాను, చూడండి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా.
ఇక టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మా రూమ్కి వెళ్ళే దారిలోనే ఇది కనిపించింది. శ్రీ ఆర్య భవన్ అని ప్యూర్ వెజ్ అనమాట. సో ఎలా ఉంటుందని చెప్పి టేస్ట్ వెళ్ళాము. పర్లేదు, ఎంతైనా మన సైడ్ ఉన్నంత సాల్ట్ కానీ కారం కానీ అంత టేస్ట్ లేవు, కాకపోతే పర్లేదన్నమాట. ఇదండి మొత్తానికి ఫస్ట్ డే అయితే ఇలా పూర్తయింది. ఇక నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.